ఈరోజు ఏంటంటే ఈరోజు శుభ శుక్రవారం ఏంటంటే ఈరోజు శుభ శుక్రవారం. ఈరోజు ఒక్కటైనా శుభ శుక్రవారం, ఈరోజు ఒక్కటైనా శుభ శుక్రవారం. మనకు ఈరోజు అందరూ ప్రపంచం అంతా నలు దిశలు యావత్తు ప్రపంచ మానవాళ్ళందరూ ఈరోజు ఏమని భావిస్తారండి? ఈరోజు శుక్రవారం గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం. మిగిలినటువంటి చెడు శుక్రవారాలు ఆలోచించండి ఒకసారి. ఈరోజు మాత్రమే మంచి శుక్రవారమా? మిగిలినటువంటి అన్ని శుక్రవారాలు ఉన్నాయి కదా, అవన్నీ చెడ్డవా? దేవుడు మొదటి ఆది కాలంలో సృష్టిని చేస్తున్నప్పుడు మొదటి దినం చేశాడు, రెండవ దినం చేశాడు, అలాగా 6 దినాలు చేసిన తర్వాత ఒక మాట అన్నాడు. ఏంటంటే అంతా ఈ సృష్టిని అంతా కలుగు చేసిన తర్వాత, ఈ సృష్టిని అంతా యావత్తు చేసిన తర్వాత, ఈ సృష్టిని చూసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఆ సృష్టిలో ఉన్నవన్నీ అవి దినాలైనా, పక్షులైనా, జంతువులైనా, పిట్టలైనా, వృక్షాలైనా, ఫలాలైనా అన్ని ఏంటంటే మంచిది. మరి ఈ రోజు మాత్రమే మంచి శుక్రవారం అని అనుకుంటున్నారా? మరి ఎందుకు ఈ రోజు మంచి శుక్రవారం అంటున్నారు? తెలుసుకున్నారు ఎప్పుడైనా? ఏంటండి ఏప్రిల్ 2, ఈ రోజే కదండి ఏప్రిల్ 2. ఈ రోజు మాత్రమే మంచి శుక్రవారం అని క్యాలెండర్ లో వేశారు, అందరూ గుడికొచ్చారు. మంచి శుక్రవారం ఎందుకు అంటున్నారు? ప్రాముఖ్యత ఏంటంటే ఈరోజు యావత్తు ప్రపంచ మానవాళి కోసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారండి. ప్రాణం పెట్టిన రోజున మంచి అంటారా ఎవరన్నా? ప్రపంచంలో ఎవరైనా? చనిపోయిన రోజు ఇది మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు ఉన్నారు అనుకోండి, తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా సరే, ఆ సభ్యులలో ఒకరు చనిపోతే ఆ రోజు మంచి ఆదివారం అని కానీ, ఆదివారం చనిపోతే మంచి ఆదివారం అని కానీ, మంచి సోమవారం అని కానీ, మంచి మంగళవారం కానీ అంటారండి? అన్నారు. ఎందుకు? చనిపోయినందుకు బాధ, చనిపోయినందుకు దుఃఖం. ఇంకా ఎక్కువ మాట్లాడతారు, ఏంటో తెలుసా? ఈ దేవుడికి ఏం పని లేదండి, మా ఇంట్లో వాళ్ళే తీసుకెళ్ళిపోతారు అందరినీ అంటుంటారు. కాదండి, చెప్పుకోరు ఎటువంటివి చెప్పుకుంటారండి. మరి ఈ రోజు మంచి శుక్రవారం అని ఎందుకు నేటి ప్రపంచంలో అందరికీ తెలిసింది? ఎందుకు మంచి శుక్రవారాన్ని పెట్టుకొని, గుడ్ ఫ్రైడే అని పెట్టుకొని ఎందుకు మనం సంఘంలో సంభాషణ చేస్తున్నాం? ఎందుకు ఈ ప్రాంతానికి వచ్చాం? ఎందుకు మనం వింటున్నాం ఈ వాక్యాన్ని? యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రవేశిస్తున్నప్పుడు ఒక మాట అంటారండి, చూస్తారా? హెబ్రీయులకు రాసిన పత్రిక చెప్తాను. మంచి శుక్రవారం ఎందుకు అంటారు, దీనికి గుడ్ ఫ్రైడే అని పేరు ఎలా వచ్చిందో చెప్తాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి అమ్మా. మీ పిల్లల్ని కొంచెం అదుపులో ఉంచుకోండి, లేకపోతే ఎవరికైనా ఇష్టం లేకపోతే దయచేసి ఇప్పుడు వెళ్ళిపోండి. మధ్యలో లేచి అటు ఇటు తిరగండి ప్లీజ్. కాబట్టి ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. అందరూ బైబిల్ తీయండి, అందరూ చూడండి, అందరూ తెలుసుకోవాలండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశిస్తున్నప్పుడు ఇలా చెప్తున్నాడు. ఎవరి లోకంలో ప్రవేశిస్తున్నారండి? యేసుక్రీస్తు వారు ఈ లోకంలో వస్తున్నారు, రాబోతున్నారు. అప్పుడు ఒక మాట అంటున్నారు, ఏంటంట? బలియు అర్పణయు నీవు కోరలేదు తండ్రి, యేసుక్రీస్తు వారికి ఏమనిపించారంటే, యేసుక్రీస్తు వారికి ఈ భూమి మీదకు రావడానికి, ఈ భూమి మీద బ్రతకడానికి ఆయనకి తండ్రి అయిన దేవుడు ఏమర్చాడంట? ఒక ఫిక్స్ చేశాడంట. ఫిక్స్. ఇక్కడ ఇది ఉందండి, మనం ఏం చేసాం? ఇక్కడ దీన్ని ఫిక్స్ చేసాం అలా కదలకుండా ఉండడానికి. అలాగే యేసుక్రీస్తు వారు పరలోకము నుండి ఈ భూమి మీదకి భూనివాసులు బ్రతుకుతున్న ఈ ప్రపంచంలో రావడానికి తండ్రి అయిన దేవుడు ఏం ఫిక్స్ చేశాడంట? శరీరాన్ని అమర్చి పంపించాడంట. ఓకే, ఇక్కడ రాకపోవాలి. దానిపైన వచ్చిన ఏమన్నాడు? బలియు అర్పణయు నీవు కోరలేదు తండ్రి, నాకు ఒక శరీరాన్ని అమర్చావు తండ్రి. పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు
ఎవరికి ఇష్టమైనవి కావంటండి? పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు తండ్రికి ఇష్టమైనవి కావట. మరి తండ్రికి ఇష్టమైనటువంటి ఏంటి ఆలోచించారు ఎప్పుడైనా? మనకి ఇష్టమైనవన్నీ మనం తండ్రి దగ్గర అడుగుతాం అడగండి, ప్రార్థనలు అడుగుతాం అడగండి, అన్ని అడుగుతాం. అయ్యా చూడండి, నా పక్కింటి ఆమె ఎంతో పెద్ద 2 అంతస్తులుగా ఇల్లు కట్టేస్తుంది, నేనే ఇంకా ఏం కట్టుకోలేకపోతున్నాను, ఎప్పుడు ఇస్తావు అయ్యా అడుగుతారా లేదంటే? మనకు ఇష్టమైనటువంటి ఈ లోకంలో మనం అనుభవించడానికి తండ్రిని, దేవుణ్ణి ప్రార్థనలో అడుగుతామా అడగమా? అడుగుతాం, ఖచ్చితంగా అడుగుతాం, అందరూ అడుగుతాం, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అడుగుతారు. మరి తండ్రికి ఇష్టమైనది ఏంటి తండ్రి, నీకు ఇష్టమైనది ఏంటి తండ్రి అని ఎప్పుడైనా మనం అడిగామా? అడిగారండి? అడిగి ఉంటే చెప్పుకుంటాడు దేవుడు ఖచ్చితంగా. మరి తండ్రికి ఇష్టమైనది ఏంటి? తండ్రికి ఇష్టమైనది ఏంటో చూస్తారా? తండ్రికి ఒకటి ఇష్టం అండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం, ఇది అలాగే ఉంచుకోండి, మళ్ళీ ఇక్కడ కోసం 53వ అధ్యాయం 10వ వచనం. తండ్రికి ఏమి ఇష్టమో ఇక్కడ చెప్పేస్తున్నాడు చూడండి. మన దేవుడికి ఏమి ఇష్టమో చూడండి, ఇక్కడ చెప్పేస్తున్నాడు. అతన్ని నలుగుడుటకు యెహోవాకు ఇష్టమాయెను, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. తండ్రి అయిన దేవుడికి ఇష్టం అండి. ఎవరిని నలుగొడతామండి? ఈ లోకానికి ఒక శరీరాన్ని ధరించుకొని, ఈ లోకానికి తండ్రి ఒక శరీరాన్ని ఫిక్స్ చేసి పంపించాడే ఈ భూనివాసులకు. పాప విముక్తి కలుగు చేయడానికి, రక్షణ భాగ్యం ఇవ్వడానికి ఈ లోకంలో పంపించాడే తన ప్రియ కుమారుడిని, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని. ఈ మండుటెంట్లో ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు యేసుని హింసించి చంపారండి. మన కళ్ళ ముందు మెదలాడుతున్నాయి ఆ దృశ్యాలు ఇప్పటి వరకు. లేదండి, తండ్రి అయిన దేవునికి ఏమి ఇష్టం అంటండి? యేసు క్రీస్తు వారిని నలుగుట్టించుకోవడం ఇష్టం అంటండి. బాధపడటం ఇష్టం అంట తండ్రికి, హింస పొందడం ఇష్టం అంట. మన బిడ్డలు ఉన్నారండి, మన బిడ్డలు ఉన్నారు. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా, నా బిడ్డ ఇంత దారుణంగా హింస పొందాలి, ఇంత దారుణంగా వాడు కొట్టించుకొని రావాలి, ఏ తల్లి అయినా కోరుకుంటుందండి, ఏ తండ్రి అయినా కోరుకుంటాడు? కోరుకోడండి. మరి ఎందుకు ఏ దేవుడు కోరుకుంటున్నాడు? ఎందుకు ఆయనకి ఇది ఇష్టమైంది? ఎందుకు ఇష్టమైంది అంటండి? ఎందుకు ఇష్టమైందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక, మళ్ళీ రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము వలన రక్తము వలన పాపములు తీసివేయట అసాధ్యము. కాబట్టి ఏంటండి, తండ్రికి ఎందుకు యేసుక్రీస్తు వారు నలుగుట్టుకోవడం ఎందుకు ఇష్టం తెలుసా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏటేటా పాపం చేసి వచ్చి ఏం చేసేవారండి? పాపం చేస్తారు. దాని తర్వాత ఏం చేస్తారు? ఒక మేకనో, ఒక గొడ్డునో, ఒక జంతువునో తీసుకొచ్చి బలి చేసి దాని తర్వాత పాపం చేయకుండా ఉంటున్నారా? లేదు, మళ్ళీ పాపం చేస్తున్నారు. ప్రతి ఏడాది పాపం చేస్తున్నారు. పాపం చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం ఏం చేస్తారండి? ఏదో ఒక జంతువునో, ఒక మేకనో, ఒక గొడ్డునో తీసుకొచ్చి బలి అర్పించేస్తున్నారు. దీని వలన, ఈ ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము వలన పాప విముక్తి కలగడం లేదు ప్రపంచ మానవాళికి. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము వలన పాప విముక్తి నేటి ప్రపంచంలో జరగదు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే, నువ్వు ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని యాత్రలు తిరిగినా, ఎన్ని చేసినా అంతే, ఎన్ని అర్పించినా దేవుడికి అంతే. ఆ రక్తము వలన పాపములు కడిగి వేయటం అసాధ్యం. అందుకు పంపించాడండి యేసుక్రీస్తు వారిని. అందుకు ఈ లోకానికి పంపించాడు తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఆయన ఈ లోకం ముందు ప్రవేశిస్తున్నప్పుడు ఇలా చెప్తున్నాడు, ఏంటో తెలుసా? బలియు అర్పణయు నువ్వు కోరలేదు తండ్రి. ఈ జంతువులు, ఈ రక్తము, ఈ మేకల రక్తం నీకు ఇష్టమైనవి కావు తండ్రి. నీకు ఇష్టమైనది ఏంటో తెలుసా? నేను నరకు గుర్తించుకోవటం. ఎవరి కోసం తెలుసా? నీ పాపముల కోసం, నా పాపముల కోసం, యావత్తు ప్రపంచం మానవాళి 760 కోట్ల మంది కోసం అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేరండి. ఇంతకుముందే మన ఉదయకాల సమయంలో చదువుకున్నాం ఏంటి, మనిషి కుమారుడికి పాపములు క్షమించడానికి భూమి మీద అధికారం ఉంది. ఎంతగా హింసించారండి, ఎంతగా దారుణంగా కొట్టారండి, ఎంతగా తిట్టారండి, అయినా ఒక్క మాట పలికాడా? దూషిస్తున్నా కూడా ఒక్క మారు మాట అయినా మాట్లాడా? పిలాతు దగ్గరికి వచ్చారండి, తీసుకెళ్లారు. పిలాతు దగ్గరికి వచ్చి ఏమని అడిగాడు? పిలాతు ఏమని అడిగాడండి యేసుక్రీస్తు వారిని? నువ్వు యూదుల రాజువా అని అడిగాడు పిలాతు. యేసు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఎస్, నేను రాజునే. ఒక రాజు అండి, ఒక రాజు తన ప్రజలను పాపం నుండి విడిపించడానికి యావత్తు కోటాను కోట్ల మంది ఈ భారతదేశంలో ప్రపంచ మానవాళి అగ్రరాజ్యాల్లో ఉన్న ప్రపంచ మానవాళి కోసం రక్తం చిందించాడు. నలుగు కొట్టించుకోవడానికి వెనుకాడలేదండి యేసు స్వామి. అది తండ్రికి ఇష్టం అంట. అలాగే పేజీ తిప్పండి. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. నీ చిత్తాన్ని నెరవేర్చడానికే తండ్రి. ఎవరి చిత్తం నెరవేర్చడానికి అండి? భూమి మీద యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సర కాలం బ్రతికాడు. ఆ 33.5 సంవత్సర కాలంలో కష్టం అనుభవించాడు తప్ప ఒక్క రోజు, ఒక్క క్షణం, ఒక్క సెకండ్ కూడా అండి, ఒక్క సెకండ్ కూడా తన జీవితంలో సుఖం అనుభవించలేదండి. సుఖం అనే మాటే లేదండి యేసు స్వామికి. అన్ని కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు, దూషించారు, కొడుతున్నారు, హింసిస్తున్నారు. అందరూ ఏమని పలికారండి? మాకు ఆ బరబ్బాను విడుదల చేయండి, ఈ యేసు సిలువ వేసి చంపండి అన్నప్పటికీ కూడా ఆయన మారు మాట్లాడలేదండి. ఆయనలో పాపం లేదండి, ఆయనలో పాపం లేదు. ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారంటే యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తాన్ని కట్టుబడి ఈ లోకంలో మౌని అయి ఉన్నాడండి. యేసుక్రీస్తు వారికి ఉన్న ఒక ఆధిక్యత, ఆయనకున్న అధికారం, ఆయనకున్న ఆధిపత్యం ఏంటో తెలుసా అండి? ఈ లోకానికి రాకముందు యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఉన్నాడో తెలుసా? పరలోకంలో చూస్తారా? ఒక్కసారి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాను చూడండి. ఇప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి. రాజైన ఉజ్జియా మృత్యుంజయ సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్క అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. శరాపులు అంటే ఎవరంటే ఆ ఫుట్ నోట్లో ఏమనుంటుంది? మహాదూతలు. అవి నిలుచుండి ఏం చేస్తాయో తెలుసా? ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానలు చేయుచుండిరి. ఆయనకున్న ఆధిక్యత ఎంతండి? ఒక్కొక్కరికి 6 రెక్కలు. వారందరూ దేవుని చుట్టూ నిలబడుకుని ఏం చేస్తున్నారండి? సర్వశక్తి గల అయిన దేవుడు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలండి. ఆయనకున్న సైన్యం ఒక బెటాలియన్ ఎంతో తెలుసా? ఈ ప్రపంచంలో ఏ బెటాలియన్ సరితోగదు. ఒక ఆర్మీ కానీ, ఒక నేవీ కానీ, ఒక ఎయిర్ ఫోర్స్ కానీ ఈ 3 పనికిరావు ఆయన దగ్గర. ఆయన దగ్గర ఉన్న సైన్య బలం ఎంతో తెలుసా అండి? ఒక్కొక్కటి 6,000 యోధులు. ఒక సేనావ్యూహం ఎంతండి? 6,000 యోధులు. అటువంటి సేనావ్యూహం ఎన్నైనా తెలుసా? 12 × 6 72,000 యోధులు. ఆ ఒక్క దేవదూత వచ్చిందనుకో ఈ భూమి మీదకి, భూమి కంటే బుగ్గి అయిపోతుంది, బుగ్గి నాశనం అయిపోతుంది ఒక్క దేవదూత. అటువంటి దేవదూతలు ఎన్నైనా తెలుసు యేసుక్రీస్తు వారికి? 72,000 యోధులు. ఏమనుకుంటున్నారండి యేసుక్రీస్తు వారంటే? తక్కువ జాతి, తక్కువ కులం అనుకుంటున్నారా? కాదండి, ప్రపంచ మానవాళికి తెలియాలి.
ఆయన రాజు. పిలాతుతో ఏమని చెప్పాడు? నీవు రాజు అన్నప్పుడు ఏమన్నాడండి? ఎస్, ఐ ఆమ్ ద కింగ్, నేను రాజునే. ఎంత ఆధిక్యత పెట్టుకొని, ఎంత అధికారం పెట్టుకొని పరలోకంలో ఈ లోకానికి ఎలా వచ్చాడంటే, మనలాంటి శరీరం ధరించుకొని, మనలాంటి ముక్కు, మనలాంటి కళ్ళు, మనలాంటి చేతులండి, మనలాంటి శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చి ఏమంటారు తెలుసా? తండ్రి, బలియు అర్పణను కోరలేదు తండ్రి, నీకు ఇష్టమైనది ఏంటో తెలుసా? నేను ఈ భూమి మీద నలగొట్టుకోవాలి, అదే నీకు ఇష్టం. నేను ఈ ప్రపంచ మానవాళి కోసం ప్రాణాలను అర్పించాలి, అదే తండ్రి నువ్వు కోరుకున్నావు. ఇంతటి ప్రాణ త్యాగం, ఇంతటి గొప్ప యాగం ఎవరు చేయగలరండి? బలియాగం. మనం చేసిన పాపాలకు, మనం చేసిన అపరాధములకు ఆయన ఎందుకు మరణించాలండి? యేసు స్వామి ఎందుకు బలి ఇవ్వాలి? మనం నిత్య జీవం పొందుకోవడం కోసం ఎందుకు బలియాగం నేటి ప్రపంచంలో జరగాలి? అర్థమవుతుందా? నిత్య జీవం అంటే ఏంటండి? తరతరాలు, ఎటర్నల్ లైఫ్, నిత్యము ఉండే జీవితం. ఎక్కడ? ఈ భూమి మీద కాదు, ఎక్కడ? పరలోక రాజ్యములో తండ్రి దగ్గర. ఆ రాజ్యానికి వారసులు అవ్వడానికి మనమంతా చేసిన పాపములకు, అపరాధములకు యేసుక్రీస్తు వారు ఎందుకంటే బలైపోవాలి తెలుసా? ఎందుకు బలి ఇవ్వాలండి? యోహాను సువార్త ఎందుకు బలి ఇవ్వాలో చెప్తున్నా చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 49 నుంచి 52 వరకు. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి మీకేమి తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక్క మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ఉపయుక్తమని మీరు ఆలోచించు కొన్నారు. ఒక కైపా అనే ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడండి. ఇతను చెప్తున్నాడు ఏమంటో తెలుసా? ఒక్క మనుషుడు, అదే కదండి, చదవండి. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పాను. నేటి ప్రపంచ మానవాళి కోసం ఎవరు మరణించాలండి? యేసుక్రీస్తు వారు మరణించాలి. ఎందుకు ఆయన మరణించాలి? ఎందుకు యేసుక్రీస్తు వారే మరణించాలి? ఆలోచించండి. ఎందుకో తెలుసా? ఆయన ఒక మాట అన్నాడు, ప్రపంచ మానవాళికి విసిరిన ఒక సవాల్. ప్రపంచ మానవాళికి, అది రాజు అయినా, మంత్రి అయినా, అమెరికా ప్రెసిడెంట్ అయినా, ఇండియా ప్రెసిడెంట్ అయినా, ఎవరికైనా ఆయన విసిరిన సవాల్ అంటే తెలుసా? ప్రపంచానికి, నాలో పాపం ఉందని ఎవడు స్థాపిస్తాడు? ఎందుకు బలి ఇవ్వాలి తెలుసా? ప్రపంచంలో పాప విముక్తి కలగాలంటే, పాపం నుండి విడిపింపబడాలంటే, రక్షణ భాగ్యం చేరుకోవాలంటే ప్రపంచంలో ఒక మనుషుడు చనిపోవాలి. ఆ మనుషుడు ఎలా ఉంటాడో తెలుసా? ఆ మనుషుడిలో పాపమేమీ ఉండకూడదు. మన గురించి ఆలోచించండి. యెషయా ఏం చెప్పాడు? నడినెత్తిన మొదలుకొని హరికాలు వరకు ఏముందంటండి? పాపం అండి, పాపం. ఎక్కడి నుంచి అండి? నడినెత్తిన మొదలుకొని హరికాలు వరకు. మరి పాపం నుండి విడిపించడానికి ఎవరు వచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప ఈ లోకంలో పాపమే లేదండి. మాలో మీరు అసలు పాపమే చేయలేదండి అనే నరుడు గాని ఈ భూమి మీద ఎవ్వరు లేరు. 760 కోట్ల మందిలో ఒక్కరు కూడా లేరు. ఒకే ఒక్కరు తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారండి. అందుకు మరణించాడు. ఆ మరణించిన సందర్భముగా ఆయన మరణించి మనల్ని బ్రతికించాడండి. ఎందులో నుంచి బ్రతికించాడండి? మీరు మీ అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారిని ఉండగా ఎలా ఉన్నామంటే, మనం అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన ఆ స్థితిలో కొట్టుమిట్లాడుతున్న మన కోసం ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం
యేసు స్వామి వచ్చి ప్రాణాలను అర్పించారే కలువరి శిలువలో. ఇందుకోసం నేటి ప్రపంచ మానవాళి జరుపుకుంటుంది ఏంటో తెలుసా? గుడ్ ఫ్రైడే. ఎందుకు చనిపోయిన వారిని ఇక్కడ పెట్టి ఏమంటారంటే మంచి శుక్రవారం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. అలాగే ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఏం చెప్పారండి ఇక్కడ? ఒకరి జన్మదినము కంటే మరణ దినం ఎలా మేలంట? ఒకరి జన్మదినం కంటే మరణ దినము ఎలా మేలు? నేటి ప్రపంచంలో ఎందరో మహామహులు మహాత్ములు ఎందరో వెలిసిల్లారు ఈ భారతదేశంలో. హిట్లర్ పుట్టాడు, అలెగ్జాండర్ గారు పుట్టారు, ఇంకా బిన్ లాడెన్ పుట్టాడు, సద్దాం హుసేన్ పుట్టాడు. వీరందరి మరణ దినం మేలని చెప్తాం మనం? చెప్తామండి? చెప్పం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ మానవాళికి ఎన్నో హానికరంగా తలపెట్టారు. వాళ్ళు చంపేశారు, క్రూరంగా హింసించారు. హిట్లర్ ఏం చేసేవాడు అండి? ఓచకొంత కోసేవాడు. అలెగ్జాండర్ ఏం చేసేవాడు? ప్రపంచమంతా తన గుప్పెట్లో పెట్టుకోవాలని అన్ని పర్యాటకాలు చేశాడు. తిరిగాడు చచ్చాడు. హిట్లర్ కూడా అంతే. ప్రపంచానంతా తన ఆధిక్యత ఉండాలి, నేనే పరిపాలించాలి, నేనే రాజవ్వాలని తిరిగాడు. కానీ ఏమైపోయాడని చివరికి చచ్చిపోయాడు. వారి మరణ దినం మేలు అని మనం చెప్పచ్చా? ఎవ్వరు చెప్పరు. ఎందుకు? సమాజంలో వాళ్ళు చీడ పురుగులు. ప్రజలు ఎంతగా హింసించారంటే అంత దారుణంగా హింసించారు. మరి మరణ దినం మేలు అని అంటున్నాడు. ఎవరి మరణ దినం? ఒక జన్మదినం కంటే మరణ దినం మేలు. ఎలా మరణ దినం మేలైంది? ఎలా మరణ దినం మేలైంది మనకు? సరిపోతూ కూడా యేసు పలికిన మాట ఏంటో తెలుసా? తండ్రి, మొదటి మాట, ఏం చేస్తున్నారు? తండ్రి. అప్పటికి యూదులు ఏం చేశారంటే అప్పటికి కొరడాలతో కొట్టారు, శిలువను మోపించారు, తర్వాత ఉమ్మి వేశారు, మొండ్ల కిరీటం అలా పెడితే ఆ శిరస్సు మీద ఆ రక్తం అంతా ఏరులై పారుతుందండి. ఏరులై పారుతుంది. ఒక చిన్న ముళ్ళు మనకు కాలి కింద కూర్చుకుంటే ఎంత నిలబెళ్ళిపోతామండి. అటువంటి మొండ్ల కిరీటాన్ని ఎక్కడ పెట్టారండి? తల మీద పెట్టారండి. మనకు చిన్న ఒక వెంట్రుకి ఇలా పట్టుకొని ఇలా లాగితే ఎంత పెయిన్ ఉంటుందండి, ఎంత బాధ ఉంటుందండి. యేసుక్రీస్తు వారికి ఏం పెట్టారు తెలుసా? మొండ కిరీటాన్ని పెట్టారండి. రక్తం అలా దారలే కారిపోతుంది. అయినా వదిలిపెట్టారా? లేదండి. ఏం చేశారు? కొరడాలు పెట్టుకున్నారు. కొరడాలు ఎలా ఉన్నాయి తెలుసా? ఆ కొరడాలు కూడా ముళ్ళు లాంటి ఉంటుందండి. దాంతో లాగి పెట్టి కొడుతుంటే ఆ చర్మం అంతా ఓడబెట్టుకొని వస్తుంది చూడండి, పెచ్చులుగా అలా ఓడబెట్టుకొని రక్తం అంతా కారిపోతుంటే యేసు పలికిన మాట ఏంటో తెలుసా? తండ్రి, మీరేం చేస్తున్నారు? మీకు అర్థం కావట్లేదయ్యా. ఇంత క్షమించే గుణం, ఇంత ప్రాణం పెట్టే గుణం ఎవరికి ఉంటుందండి? ఆలోచించండి. ఈరోజు మనం హ్యాపీగా ఉన్నామండి. ఎటువంటి బాధ లేదు, ఎటువంటి హింస లేదు మనకు. యేసు అనుభవించిన హింసలలో ఒక్కటి కూడా లేదండి మనకు. ఒక్క శాపం కూడా లేదు. అంతగా హింసిస్తున్నా, అంతగా తిరుగుతున్నా, ఆ చర్మం అంతా ఓడబెట్టుకొని ఇలా వస్తున్నా, దారిలే కారిపోతున్నా, రక్తం అంతా విలవిలలాడిపోతూ ఆ యేసు స్వామి కలువరిలో ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? మొట్టమొదటి మాట, తండ్రి మీరేం చేస్తున్నారు? వీడికి తెలియటం లేదయ్యా. తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి గురించి? శత్రువుల గురించి ప్రార్థన చేస్తున్నాడు. వారి గురించి ఏమంటున్నాడు? తండ్రి వీరిని క్షమించు అని ఒక మంచి క్షమించే గుణాన్ని చెప్పాడు. రెండవ మాట ఏమన్నాడంటే, దొంగతో ఏమన్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఒక దొంగ ఏమంటున్నాడండి? దూషిస్తున్నాడు. ఇంకొక దొంగ ఏమంటున్నాడు? ప్రభువా
నీ రాజ్యంలో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అంటున్నాడు. అక్కడ వేలాడదీయబడింది, అక్కడ సిలువ మీద చంపుతున్నది యేసు స్వామి అనేది ఆ దొంగకి ఎలా తెలుసండి? ఆయనకు అధికారం ఉంది, పాపను క్షమించడానికి అధికారం ఉంది, ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ఆయనకు ఆధిక్యత ఉంది అని దొంగకి ఎలా తెలిసింది? దొంగలు ఎక్కువ ఎక్కడుంటారండి? ఎక్కడైతే ప్రజల సంఖ్య ఎక్కువ ఉంటుందో, గుంపులు గుంపులుగా ఉంటుందో అక్కడే దొంగలు ఎక్కువ ఉంటారు. ఆనాడు ఆ కాలంలో గుంపులు గుంపులుగా కూడుకునేది ఎందుకోసం అండి? యేసు యొక్క మాటలు వినడానికే కదండి. అప్పుడు ఆ సమయంలో ఆ దొంగ అక్కడ ఉన్నాడా లేదా? ఉన్నాడు కాబట్టి, యేసు మాటలు విన్నాడు కాబట్టి సిలువలో ఏమంటున్నాడండి? అయ్యా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. యేసు పలికిన మాట ఏంటో తెలుసా? నేనే, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అంతటి క్షణాల్లో కూడా, అంతటి దారుణమైన పరిస్థితిలో కూడా యేసు ఏం ఆలోచిస్తున్నాడు తెలుసా? నా ప్రజలు ఎక్కడ నాకు దూరం అయిపోతారో, నన్ను ఎరగకుండా ఎక్కడ నిత్య నరకానికి దిగజారిపోతారో అనే ఆవేదన పడుతూ అన్న మాట అండి. అప్పటిదాకా యేసుక్రీస్తు ఎంతగా హింసించారు, కొట్టారు, ఎంత దారిలో కాలిపోతుంది. అప్పుడు ఆ దొంగ వచ్చి అయ్యా నేను పాపం ఒప్పుకుంటున్నాను, ఇదిగో నన్ను చేర్చుకొని రాజ్యంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి లోపల ఒక ఆనందం, సంతోషం. ఎందుకో తెలుసా? నా కొరకు నేను చింతిస్తున్న రక్తం కోసం ఆ దొంగ మారిపోతున్నాడు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మొదటగా ఏం తీసుకోవాలంటారు? బాప్తిస్మం. బాప్తిస్మం అవసరమా లేదండి? మరి ఆ టైంలో దొంగకు బాప్తిస్మం అవసరమా లేదా? ఆయన రాజ్యంలో నువ్వు వస్తావు, పరదేశంలో ఉంటావు అన్నాడు. మరి బాప్తిస్మం తీసుకోకుండా ఎలా వెళ్ళిపోతున్నాడు? ఆలోచించండి. ఆ టైంలో బాప్తిస్మం ఇచ్చే సమయం అంత లేదు కాబట్టి ఒక మాట చెప్పాడు యేసుక్రీస్తు, ఏంటి? నీవు నాతో కూడా నేడే, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అక్కడ ఛాన్స్ లేదు కాబట్టి అక్కడ ఇవ్వాల. ఇక్కడికి మనకి ఎన్ని రోజులు, ఎన్ని మాసాలు, ఎన్ని సంవత్సరాలు మరి బాప్తిస్మం తీసుకోవడానికి ముందడుగు వేయవా? సంఘంలో చేర్చబడడానికి, యేసు రక్తంలో కడగబడడానికి, పాప విమోచన కలగడానికి, పరిశుద్ధ సహవాసంలో చేర్చబడడానికి, ఆ మహాపట్టణంలో వారసులు అవ్వడానికి ఇంకా సిద్ధపడిపడవా? దొంగ సిద్ధపడ్డాడండి, పరదేశి కొట్టాడు. మూడవ మాట ఏంటండి? అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహాను సువార్త 19:26. యోహాను సువార్త 19:26. చనిపోతున్న ఆ దినాల్లో కూడా శిలువకు వేసి కొట్టి చంపిన, శిలువ మీద ఎక్కించినప్పటికీ కూడా యేసు తల్లిదండ్రులు మర్చిపోయాడా? నేటి ప్రపంచంలో ఒక నిందేశారండి. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ఏంటండి 12వ ఏట నుంచి తల్లిదండ్రులు వదిలేశాడండి. యేసుక్రీస్తు బోధ చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు రాగానే ఏమంటాడండి? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి అన్నాడండి. మరి ఇదేంటండి అని ఎన్నో నిందలేశారండి. వారికి అర్థం కాలేదు బైబిల్ అంటే. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? ఒకవేళ వదిలేసేటట్టు ఆలోచన ఆయనకు ఉంటే చనిపోతున్నప్పుడు కూడా ఈ ఆలోచన ఆయనకు రాదు. వచ్చింది అంటే ఆయన తల్లిదండ్రులు విడిచిపెడుతున్నాడా? లేదు. 12వ ఏట ఏ పాలబుగ్గల వయసులో ఏమన్నాడు యేసుక్రీస్తు? నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరెరుగరా? విడిచిపెట్టలేదు, తల్లిదండ్రులు వదిలిపెట్టలేదు. తల్లిదండ్రులకు చేయాల్సిన సేవలన్నీ చేశాడు. అలాగే పరలోకపు చిత్తము నెరవేర్చడానికి, తండ్రి పనులను చిత్తాన్ని నెరవేర్చడానికి పాటుపడుతున్నాడు. సమాజంలో వచ్చినప్పుడు ఏమన్నాడండి? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? ఆ కింద వచ్చిన చదివితే మనకు అర్థమవుతుంది. ఏంటి? ఎవరైతే తండ్రి చిత్త ప్రకారం చేస్తారో వారే నా తల్లి, నా సహోదరి. మీరు ఆలోచించుకోండి. ఎవరైతే యేసు చెప్పిన మార్గంలో నడుస్తారో, ఎవరైతే తండ్రి చిత్త ప్రకారం నడుస్తారో, జీవిస్తారో వారే యేసుక్రీస్తు వారికి అమ్మ, సహోదరుడు. ఇంకా ఇంకో వచనం ఏంటంటే ఆయన చెప్పింది మత్తయి సువార్త 27వ అధ్యాయం 46. మత్తయి సువార్త 7వ అధ్యాయం 27వ అధ్యాయం, క్షమించండి, 27వ అధ్యాయం 46. ఇక్కడ ఏమంటున్నాడండి యేసుక్రీస్తు వారు? ఏలి లామా సబక్తా అని
బిగ్గరగా కేకలు వేసింది. దీనికి అర్థం ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి? దేవుడు అప్పుడు దాకా తోడై ఉండి, దేవుడు అన్ని విషయంలో కాపాడి తండ్రి కాపాడుతూ ఈ చివరి దినాల్లో ఎందుకు విడిచిపెట్టేశాడు దేవుడు యేసుక్రీస్తు వారిని? ఇందుకోసం తెలుసా అండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ముగించేస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి. ఎవరి కోసం అంటే ఆయన విడిచిపెట్టాడు తండ్రి యేసుక్రీస్తు వారిని? మన కోసం తను తాను అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడండి. చెప్పాను కదా, మొట్టమొదటిలో ఏమో చెప్పానండి, ఎడ్ల ఎక్కువ మేకల ఎక్కువ రక్తం వలన పాప విముక్తి కలగదు, అసాధ్యం. ఎవరి వలన కలుగుతుంది? పాపము చేయకుండా ఉన్న ఒక వ్యక్తి, పాపము లేని ఒక వ్యక్తి, పరిశుద్ధులైన ఒక వ్యక్తి ఎవరో తెలుసా? ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ రోజు ఒక్కరోజు కాదని జ్ఞాపకం చేసుకోవాల్సింది. గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం, ఈ రోజు మంచి శుక్రవారం, రేపు ఇంకా గత వారం వచ్చేసరికి ఇంక వచ్చే వారం వచ్చేసరికి ఇది చెడ్డ శుక్రవారం, యేసుక్రీస్తు వారు గుర్తురాదు. ఏంటంటే కాదు, ప్రతి రోజు జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసు పడిన కష్టాలు, యేసు పడిన శ్రమ, యేసు చేసిన త్యాగం, యేసు చేసిన బలియాగం నీకు ప్రతి రోజు గుర్తుకు రావాలండి. ఎందుకు తండ్రి వదిలేశాడు తెలుసా? మన కోసం ఆయన బలిగాను పరిమళ వాసనగాను అర్పణగాను దేవుడికి అప్పగించుకున్నాడు. ఈ లోకంలో ప్రవేశిస్తున్నప్పుడు ఏమన్నాడంటే, నాకు ఒక శరీరాన్ని అమర్చావు తండ్రి, ఇదిగో ఈ శరీరం నీకు కావాలయ్యా, ఇదిగో నాకు ఈ శరీరాన్ని అమర్చి పంపించావు కదా, ఈ శరీరాన్ని కోరుకుంటున్నావయ్యా, ఇదిగో అయ్యా ఇచ్చేస్తున్నాను, ధారాళంగా ఇచ్చేస్తున్నాను. ఇస్సాకు కూడా ఏమనుకున్నాడండి అబ్రహాం గారు బలిచేటప్పుడు? తండ్రి కట్టెలు ఉన్నాయి, అగ్గుంది, మరి బలి ఉన్నది గొర్రె పిల్లేది అని అడిగాడండి. అబ్రహాం ఏం చెప్పాడు? యెహోవా చూసుకొనును, యెహోవా చూసుకొనును. అప్పుడు ఇస్సాకు గారు తన మనసులో ఏమనుకున్నాడు సార్? అబ్బా, తండ్రి అయిన దేవుడికి బలి నేను అవ్వబోతున్నానా? ఎంత ఆనందం నాకు! తండ్రి నన్ను కావాలనుకుంటున్నాడా? లేక పుట్టాడండి. ఎవరండి? ఇస్సాకు గారు. ఆ ఇస్సాకు గారిని దేవుడు అడిగాడు. మనమైతే ఏం చేస్తాం? లేక వచ్చింది బైక్ అంటే ఒక్క రౌండ్ ఇవ్వరా అంటే మనం ఏం చేస్తామంటే, లేక నాకు ఇప్పుడే వచ్చిందంటాం. కానీ అది అబ్రహాం గారు అన్నమాట అన్నారా? ఏంటి తండ్రి ఇచ్చినట్టు ఇచ్చి గొప్ప నాటకాలు వేస్తున్నావు, ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ ఇలా తీసుకుంటున్నావు అని అన్నాడండి? అనలేదండి. ఇదిగో నా కుమారుని దేవుడు అడిగాడా? ఇస్సాకు గారి ఆలోచన. నన్ను దేవుడు అడిగాడా? ఇదిగో తండ్రి నేను ఇచ్చేస్తాను నా శరీరం కదా. యేసు జీవితంలో కూడా అదే త్యాగం. ఎందుకో తెలుసా? మన కోసం తన్ను తాను బలిగాను అర్పణగాను తండ్రికి అప్పగించుకొనెను. చివరి మాట, 6వ మాట కదండి, 5వ మాట. యోహాను సువార్త 19:28. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును సమాప్తమగునని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్టు నేను తప్పికొనుచున్నాను. యావత్తు సృష్టి, మనం అనుభవిస్తున్న పంచభూతాలు, చంద్రుడు, నక్షత్రాలు, కోటాను కోట నక్షత్రాలు, ఆకాశ మండలం, ఎన్నో నక్షత్ర పాలపుత నక్షత్రాలు, ఇవన్నీ కలుగు చేసిన యేసుక్రీస్తు వారికి సర్వము ఆయన అయినప్పటికీ యేసుక్రీస్తు ఏమంటారు తెలుసా అండి? మండు ఎండలో, కారు ఎండలో విలవిలలాడిపోతూ ఏమంటున్నాడు ఆ మాట? 5వ మాట, నేను తప్పికొనుచున్నాను. కానీ ఈ ప్రపంచం ఏమిచ్చిందండి? చేదు చిరకనిచ్చిందండి. యేసుక్రీస్తు వారైతే మంచి, నా పిల్లలు మంచిగా బ్రతకాలి, పరిశుద్ధులుగా జీవించాలి, నిర్దోషులుగా బ్రతకాలని యేసుక్రీస్తు వారి ఆలోచన. నా వలన నేటి ప్రపంచానికి అందరికీ పాప విముక్తి కలుగుతుంది అని యేసుక్రీస్తు వారు మనకు మంచి చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం? యేసుక్రీస్తు వారికి ఏమి ఇచ్చామండి? చేదు చిరకన త్రాగనిచ్చామండి. ఎందుకు తప్పికొంటున్నాడు అన్నాడు తెలుసా అండి?
యేసుక్రీస్తు వారికి నిజమైన ఆహారం, నిజమైన పానం ఏంటంటే యోహాను సువార్త. ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయం 4వ అధ్యాయం 4వ అధ్యాయం 32 నుంచి 30 వరకు, 32, 33, 34. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని చెప్పాను. ఇక్కడ శిష్యుడితో ఏమంటున్నాడండి? మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది అంటున్నాడు. శిష్యులు ఏమంటున్నారు? ఈయన ఎప్పుడో సైజులో వేసి ఉంటాడు, ఏదో తినేసి ఉంటాడు, అందుకే మాకు తెలియకుండా ఆహారం ఏం పెట్టుకోరాడు అనుకుంటారు శిష్యులు. పాప అర్థం కావట్లేదు శిష్యులకి. చూడండి, నాకు ఇంత వచ్చిన శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చునేమో అని ఒకరితో ఒకరు చెప్పుకునేది. ఇంతకీ యేసుక్రీస్తు వారికి భుజించడానికి ఎవరో ఒకరు తెచ్చేసి ఉంటారే, ఆయన తినేసి ఉంటారే అనుకుంటున్నారు. కానీ అక్కడ 35లో ఒక మాట అంటాడు. ఏదో తెలుసా? యేసు వారిని చూచి ఏమంటున్నాడంటే, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యేసు కలువరి శిలువలో పలికిన మాట ఏంటంటే, నేను దప్పికొనుచున్నాను, నాకు ఆహారమై ఉన్నది. ఏంటి ఆహారమై ఉన్నది? యేసుక్రీస్తు ద్వారా ఆ తెలియని ఆహారం ఏంటి? ఆయనకి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం, ఆత్మలను రక్షించడం. ఎక్కడ చేయి జారిపోతారేమో, ఎక్కడ ఆత్మలన్నీ నరకానికి దిగజారిపోతారేమో ఒకడు వెంటాడుతున్నాడండి. ఎవరంటే వాడు? అపవాది. ఎప్పుడు దొరుకుతామనే టార్గెట్ పెట్టుకున్నాడు. వాడి నుంచి ఎలా విడిపించారు వాడి తండ్రి తపన పడిపోతూ యేసుక్రీస్తుని పంపించి, యేసుక్రీస్తు 5వ మాట ఏమంటాడండి? నేను దప్పికొనుచున్నాను. చివరి మాట 6వ మాట యోహాను సువార్త 19:30. యోహాను సువార్త 19వ అధ్యాయం 30 వచనం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ? సమాప్తం. ఏమి సమాప్తం అయిపోయింది? ఏంటి సమాప్తం చేశాడు యేసుక్రీస్తు? ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటి? యేసుక్రీస్తు పాపములో కొట్టుమిట్లాడుతున్న మన కోసం తాను బలిగా, అర్పణగా అర్పించుకోవాలి. దాని వలన నేటి ప్రపంచ మానవాళికి రక్షణ భాగ్యం దొరకాలి అని ఇవన్నీ నెరవేర్చి ఒక మాట అంటున్నానండి, సమాప్తం అయిపోయింది తండ్రి. ఈ మాట మనకి ఎక్కడ కనబడుతుందంటే యోహాను సువార్త 17వ అధ్యాయం, పేజీ ఇలా చెప్పండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చి పంపించి, ఈ భూలోకంలో పంపించి ఇచ్చావే ఒక పనిని ఏది కూడా ఉంచలేదు తండ్రి. 1% కూడా ఈ భూమి మీద ఉంచలేదు. అంతా ఏం చేశాడంటే సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఎబ్రియన్ రాసిన పత్రికలో కూడా ఉంటుందండి. ఏంటంటే, దేవా, నన్ను గూర్చి గ్రంథ పుస్తకంలో రాయబడిన ప్రకారం నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఇదిగో ఈ లోకానికి వచ్చాను, అంతా నెరవేర్చేశాను, ఏది కుదవచ్చలేదు. అందుకే ఆ మాట నాడు ఏంటో తెలుసా? సమాప్తమని చెప్పి చివరి వచనం యోహాను సువార్త, లూకా సువార్త 23వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయం 46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, ఇదిగో ఈ భూమి మీదకి నన్ను పంపించి ఒక శరీరాన్ని అమర్చి ఎన్నో హింసలు పొందాను, ఎన్నో కొరడా దెబ్బలు తిన్నాను, తలపై మొండ కిరీటం పెట్టారు, అవమానించారు, మొహం మీద ఉమ్మేశారు. అయినప్పటికీ తండ్రి, ఇదిగో నీవు చెప్పిన మాటలు, నీవు నాకు ఏ పని అయితే అప్పగించి పంపించావో నీ చిత్తం నెరవేర్చడానికి ఇదిగో ఈ భూమి మీద అన్ని నెరవేర్చేశాను తండ్రి అని చెప్పి ఏం చేశారంటే ఆయన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. ఎవరి కోసం అండి? ఎవరి కోసం ఈ మర్యాద? మనం చేసిన పాపములకు, మనం అనుభవిస్తున్న అపరాధములకు మనం పొందవలసిన శిక్ష అంతా ఎవరి మీద మోసుకున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు మోసారు. ఇదిగో
లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇక నేను కళ్ళు తెరవండి. ఇంకా యేసు ప్రేమ ఎంత గొప్పదండి. ఆయన అన్ని నెరవేర్చి ఎక్కడ ఉన్నాడు తెలుసా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎలా ఉన్నారు తెలుసా? యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు తెలుసా అండి? చివరి వచనం పేతురు రాసిన మొదటి పత్రిక. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడో చెప్తాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడే దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. తండ్రి చేయడానికి ఈ లోకంలో నన్ను పంపించి ఇచ్చారు, ఆ పనినంతా సంపూర్తి చేసిన భూమి మీద నేను మహిమపరచాను అని చెప్పిన తర్వాత ఆ కింద ఒక మాట అంటారు యోహాను సువార్త 17:4లో, ముందు ఏ మహిమతో అయితే నన్ను మహిమపరచావో ఇప్పుడు ఆ మహిమతో నన్ను మహిమపరచు అని అంటాడండి. ఏంటి మహిమ? ముందు పరలోక రాజ్యంలో ఎంతటి అధికారం, ఎంత ఆధిక్యత ఉందో యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని సైన్యములకు అధిపతి యెహోవా అని నిత్యము ప్రతిగానాలు చేస్తున్నాయి. అంతటి ఆధిక్యాన్ని దేవుడిచ్చిన సర్వ పనిని సంపూర్తి చేసి ఈ భూమి మీద మళ్ళీ పరలోక రాజ్యంలో ఆశీనుడై కూర్చున్నాడు. ఎలా ఉన్నాడు తెలుసా? చూడండి, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడి పార్శ్వంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? యేసుక్రీస్తు ఇప్పుడు పరలోక రాజ్యంలో ఉన్నాడు. మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. త్వరగా రానే ఉన్నాడు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారిని నమ్మి మారిన ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని ఏ విధంగా చనిపోయి తిరిగి లేచారో అటువంటి జీవితాన్ని మీ జీవితంలో అందరికీ ప్రసాదించబోతున్నాడు రెండవ రాకడలో. సిద్ధపాటు కలిగి ఉన్నారా? సిద్ధపడి ఉన్నారా? శుక్రవారం మాత్రమే గుడ్ ఫ్రైడే వచ్చిందని యేసు చనిపోయాడు మా కోసం అని ఓన్ విలపించేస్తూ బాధపడతారా? ఏమన్నాడు యేసుక్రీస్తు? నా కోసం నా కోసం కాదు ఏడవలసింది. ఇదిగో మీ అక్క చెల్లెలు, మీ సహోదరులు సహోదరులు, మీ అన్నదమ్ములు ఎందరో ఈ లోకంలో నశించిపోతున్నారు, ఎందరో నరకానికి దిగజారిపోతున్నారు. వారి కోసం మీరు ఏడవాలి. వారి ఆత్మ రక్షణ కోసం మీరు పాటుపడాలి. వారి కోసం మీరు మీ రక్తాన్ని చిందించాలి. నేను మీకోసం చిందించానే పౌలు గారు అన్నారండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. యేసుక్రీస్తు ఏమన్నారండి? నేను మీకోసం రక్తం చిందించానే, మీరు కూడా ఇటువంటి స్వభావం గలవారి, ఇటువంటి ఆలోచన గలవారి యేసు మాదిరిగా జీవించాలండి. అందుకే యేసుక్రీస్తు చనిపోయి వెళ్ళిపోయారు, తిరిగి లేచారు, పునరుద్ధానుడయ్యారు. ఈ ప్రపంచంలో చనిపోయి తిరిగి లేచిన నరుడు ప్రపంచంలో ఎవడు లేడు. ఒకే ఒక సమాధి ఖాళీ. ఏంటి? ఎవరి సమాధి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి. ఆయన గురించి చెప్తున్నామండి. ఆయన ప్రేమ, ఆయన త్యాగం, మనం చేసిన అపరాధములకు పాపములకు సొగసైన రూపం, 10,000 మందిలో గుర్తింపుగా కలిగిన ఒక రూపం, అందమైన రూపం. ఆ అందమైన రూపాన్ని యెహోవాకు ఇష్టమైనట్టుగా ఏం చేశాడంటే మన కోసం నలుగగొట్టించుకున్నాడు. మరి మనం హ్యాపీగా ఆనందంగా బ్రతుకుతున్నామే. హ్యాపీగా ఆనందంగా బ్రతకద్దండి అని నేను చెప్పడం లేదండి. యేసుక్రీస్తు మన కోసం ఏ విధంగా రక్తం చిందించారో అందులో 1% మనం ప్రయాసపడుతున్నాం, 1% మనం కష్టపడుతున్నాం, 1% మనం దేవుడి గురించి ఆలోచిస్తున్నాం. తండ్రి నీ ఇష్టం ఏంటో నాకు ఒక్కసారి తెలిపోయా. మనం ఎప్పుడు కావాలంటే మనం అప్పుడు నాకు ఇన్ని ఇష్టాలు, నా ఇవి నెరవేర్చాను, అవి నెరవేర్చాను దేవుని అడుగుతాను. తండ్రి నీ ఇష్టం ఏంటో నేను నెరవేర్స్తాను ఈ భూమి మీద, అందుకే నన్ను పుట్టించావు అని ఆలోచించి మనసిరిగి ఎంతమంది సహోదరులు, ఎంతమంది సహోదరులు గలవారు మొత్తం మనమే పరీక్షించుకుంటూ యేసుక్రీస్తు అని మరొకటి ఒక శుక్రవారం, ఒక ఆదివారం ఇష్టంగా సందర్భంగా కాదండి. ప్రతిరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి.
ప్రతిరోజు యేసు చెప్పిన అడుగుజాడలో నడవాలి. యేసు ఉంచి వెళ్ళిపోయిన ఆ మాదిరిలో ఆ బాటలో నడవాలి. అప్పుడే నీకు నిత్య జీవం. ఇప్పుడు చెప్పండి, నిత్య జీవం పొందుకోవడానికి, మనం నిత్య జీవం పొందుకోవడానికి బలి అవసరమా? బలి అవసరమా? అవసరం అండి. అవసరం కాదా? అవసరం. మనం చేసిన పాపం నిమిత్తం ఒక పరిశుద్ధుడు, ఒక నిష్కలంకుషుడు, పాపులలో చేరకుండా ఒక ప్రత్యేకంగా ఉన్న వ్యక్తి, పాపం అనేది అంటని ఒక మహాత్ముడు, ఒక మహాశక్తి మన కోసం రక్తం చిందించి శిలువ మరణం పొందండి. ఆయన త్యాగం ఎవరు గుర్తుపెట్టుకుంటున్నారండి? ఒక రోజు నిర్ణయించుకొని కేటాయించుకొని ఆ ఒక్క రోజు మాత్రం ఏడవాలా? కాదండి. ఆయన గురించి ఏడవమని చెప్పలేదు. ఆయన ఏ విధంగా చేశాడో ఆ విధంగా జీవించండి అని చెప్పాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం.